ఆయన మన చెవులను తెరవాలనుకుంటున్నాడు. ఏమండి, మాకేం చెవుడు వచ్చిందా ఏంటి మా చెవులు తెరవడానికి అంటారు మీరు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని స్వరం, ఇది దేవుని మాట, దేవుడు నాకు ఇస్తున్న వాగ్దానం, దేవుడు నాతో మాట్లాడుతున్న వాక్యం అని మనిషి ఎన్నిసార్లు మాట్లాడినా ఆ మాటకు స్పందించలేని స్థితిలో ఈరోజు మానవ చెవులు ఉన్నాయి. నిజమే, మూతబడిన చెవులుగానే ఉన్నాయి. వారు తలంచిందే చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభు అంటాడు ఏమనంటే, మనం చదివిన లేఖన భాగంలో, తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడడానికి, వారు నశించిపోకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి యేసయ్య వారి చెవులను తెరిచెను. చెప్పండి గట్టిగా. ఎందుకని ఆయన మన చెవులు తెరవాలనుకుంటున్నాడు? ఈరోజు ఆయన మన చెవులను తెరిస్తే ఆయన పునరుద్ధానానికి మనము సాక్షులుగా ఉందుముగాక. ఎలా ఈరోజు మన చెవులు తెరవబడితే, యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచాడన్న వార్త నీ చెవులకు వినబడితే, ఏమండి, ఆ మాటను నువ్వు నీ చెవుల్లో వినిపించుకుంటే, వినుట వల్ల, చెప్పండి గట్టిగా, విశ్వాసం కలుగుతుంది. యేసు లేచాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, నేనున్న స్థితిలో నుంచి ఆయన పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా అన్న మాట నీ చెవిన బడిన ఆ మాట నీకు విశ్వాసంగా మారితే, ఈరోజు నీ ఉన్న ప్రతి స్థితి నుంచి విడుదల పొందుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకుని అంటున్నాడు, వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. వారు అక్కడ రాయబడిన మాట, వారు గోతులోనికి వెళ్ళిపోతున్నారు. వారి ప్రాణాన్ని రక్షించడానికి, నాశనాన్ని తప్పించడానికి నేను వారిని చెవులను తెరిచి వారి కొరకు ఉపదేశమును సిద్ధపరిచాను. హల్లెలూయా. ఏం సిద్ధపరిచాడంట? మరణమును గెలిచి తిరిగి లేచిన వార్త, ఉపదేశాన్ని సిద్ధపరిచాడు. ఆ వార్త విన్న వారందరూ ఈ దినం మరణము నుండి తప్పించబడుదురుగాక, నాశనం నుండి తప్పించబడుదురుగాక, మీ వ్యాధి నుండి మీరు విడుదల పొందుకుందురుగాక. ఆ వార్త మీకు విశ్వాసముగా మార్చబడునుగాక. మీకు కలిగిన విశ్వాసం మీ జీవిత సమస్యల నుంచి మీకు విడుదల కలుగు చేయునుగాక. మీరు లేపబడిన వారై యేసయ్య పునరుద్ధానమునకు సాక్షులై ఉందురుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నువ్వు లేపబడతావు, నువ్వు విడుదల పొందుకుంటావు, నీకు స్వస్థత కలుగుతుంది, నీ జీవిత సమస్యలు తొలగుతాయి, నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది అన్న విశ్వాసం తెరవబడిన చెవుల్లో నుంచి నీకు వినబడితే, ఈరోజే ఆయన పునరుద్ధానానికి నువ్వు సాక్షిగా ఉందువుగాక.